నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణి విభాగంలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. పాకిస్తాన్తో జరుగుతున్న పోరులో అమరులైన జవాన్లకు ఘన నివాళి. శ్రద్ధాంజలి ఘటించి అమరుల త్యాగాలను స్మరించుకున్న మాజీ మంత్రి జోగురామన్న. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు. శ్రీ మంగమఠంలో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. జిల్లాలో ఘనంగా బౌద్ధ పౌర్ణమి వేడుకలు. మానవాళికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధుని బాటలో నడవాలని భక్తుల సూచన. ప్రజావాణి విభాగానికి వచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రజావాణి విభాగంలో అందించే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో కలెక్టర్కు అందించగా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వినతులను పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరోవైపు తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజా విభాగానికి వచ్చిన వారి కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల వేడిమి నుంచి రక్షణగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిఓసి అధ్యక్షులు దినేష్ మటోలియా తెలిపారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరుపుతోందని, అందుకు భారతీయులంతా గర్విస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాకిస్తాన్తో జరుగుతున్న పోరులో అసువులు బాసిన అమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా భారత సైన్యం అవిశ్రాంత పోరాటం జరుపుతోందని, అందుకు దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పాకిస్తాన్తో జరుగుతున్న పోరులో అమరులైన వీర జవాన్లకు, పహల్గాం దాడిలో తనువు చాలించిన పౌరులకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి సమర్పించారు. ఆదివారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కెప్టెన్ మజర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజయ్, నాయకులు యూనుస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, సాజిదోద్దీన్, దాసరి రమేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. हम सब एक है, हम सब एक है। जोहार अमरवीर,
बोलो भारत माता की वंदे मातरम। मिल जाएगा पाकिस्तान द्रोह लारा, खबरदार पाकिस्तान द्रोह लारा, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद, मातरम, मुर्दाबाद, मातरम, मातरम। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। वंदे मातरम। बोलो भारत माता की जय, बोलो भारत माता की मुर्दाबाद। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जवान जय किसान। ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రమూకలను అంతం చేసే పనిలో సైన్యం ఉందన్నారు. ఈ పోరులో అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత సైన్యం జరుపుతున్న దాడులకు బెదిరిపోయి పాకిస్తాన్ సంధికి వస్తోందని అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపేంత వరకు భారత సైన్యం తీసుకునే ఏ చర్యలకైనా ప్రజలు మద్దతు ఉంటుందని తెలిపారు. భారత పౌరులతో పాటు ఒక నేవీ అధికారి సమైనటువంటి వినయ్ కుమార్ గారు లెఫ్టినెంట్ అధికారితో పాటు 26 మందిని పుట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు వారు ఏదైతే 26 మంది మరణించినారో వారికి శాంతి చేకూరాలని చెప్పి, ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి, దాంతోపాటు ఏతే మొన్న యుద్ధంలో మన భారత సైన్యం భారతదేశానికి చెందినటువంటి వీర సైనికులు దాదాపు ఒక 6 మంది, మురళీ నాయక్, దినేష్ కుమార్, సిఆర్పిఎఫ్ జవాన్ మేఘనాథ్, మన జాతర హైదరాబాద్ డిస్టిక్ చెందినవారు, అయ్యూబ్ గారు, ఎండి ఇంజాజ్, అట్లనే సంబో యాదవరావు, ఈ రకంగా మరి మొన్నటి యుద్ధంలో పాకిస్తాన్ ద్రోహుల చేతుల్లో మరణం చెందినటువంటి వీర ఇండియన్ జవాన్లకు, భారతీయ జవాన్లకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆదిలాబాద్లో అమరవీర స్తూపం దగ్గర వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని అతి పురాతనమైన మంగమఠంలో ఆధ్యాత్మిక క్రతువులను వైభవంగా జరిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు వివిధ పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ఆయా ఆలయాల్లో చేపట్టిన ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇందులో భాగంగానే అతి పురాతన శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం మంగమఠంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు ఆచరించారు. సత్యనారాయణ స్వామి వ్రతం విశిష్టతను వివరిస్తూ పూజాది క్రతువులను జరిపించారు. అనంతరం స్వామివారి కళ్యాణ ఘట్టం కమనీయంగా సాగింది. వందలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం కమనీయంగా సాగింది. వైశాఖ పౌర్ణమి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించిన పండితులు తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో మహాన్నదానం ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున హాజరైన భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఓం
కాబట్టి ఆడపిల్లలైనటువంటి ఒక కన్యాదానం చేస్తే వస్తుందట. అంతటి విశేషమైనటువంటి ఫలితము. జిల్లా వ్యాప్తంగా బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని కార్యక్రమాలను ఘనంగా జరిపారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా బిఆర్ అంబేద్కర్కు నివాళి అర్పించిన అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా బుద్ధ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో దమ్మ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించి బుద్ధవందన సమర్పించారు. అంబేద్కర్ చౌక్ నుండి కైలాష్ నగర్లోని అశోక బుద్ధ విహార్ వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర శిక్షకులు కందరే, ఆర్య సంఘమిత్ర, షాల్విక్, దయానంద్, బేబితాయి, అమ్రపాల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడి ప్రజ్ఞకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఉందన్నారు. బౌద్ధుడు చూపిన శాంతి మార్గంలో నడవాలని పేర్కొన్నారు. నాగపూర్ కేంద్రంగా 1956లో బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని తెలిపారు. బుద్ధ జయంతిని పురస్కరించుకొని అశోక బుద్ధ విహార్లో 5 రోజుల పాటు బౌద్ధ ధర్మంపై శిక్షణ ఉంటుందని వెల్లడించారు. 9వ బౌద్ధ జయంతి వైశాఖ పూర్ణిమ రోజున మరి జిల్లాలోని మరియు అలాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా బుద్ధ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గౌతమ్ బుద్ధుని యొక్క మార్గాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. 1956లో ఏదైతే నాగ్పూర్లోని 5 లక్షల మందితోటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధ ధర్మం అంటే శాంతికు ప్రతీకంగా ఉన్నటువంటి బౌద్ధ ధర్మాన్ని. పాలిసెట్ పరీక్షకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నుండి పరీక్ష ప్రారంభం కానుండగా పట్టణంలోని 3 కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వం సిద్ధం చేశారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించి పాలిసెట్ పరీక్షకు సంబంధిత అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లా వ్యాప్తంగా 1102 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్, కోఆర్డినేటర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఏర్పాటు చేసిన వసతులు, నంబరింగ్ తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష ఉంటుందని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుండే అభ్యర్థులను లోనికి అనుమతిస్తామని, నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో నిర్దేశిత సమయంలోపు కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తగు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాల కొరకు పాలిసెట్ 2025 ఎంట్రన్స్ రేపు 13వ తారీఖు మన జిల్లాలో పట్టణంలో 3 సెంటర్లలో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 1:30 వరకు జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా 11 గంటల లోపే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోగలరు. ఎరేజరు, పెన్సిలు, వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళగలరు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబడదు. మన సెంటర్లో మన ఆదిలాబాద్ పట్టణంలో 3 సెంటర్లు ఉన్నాయి. ఒకటి నలంద డిగ్రీ కాలేజ్ మావాల, 2 విద్యార్థి డిగ్రీ కాలేజు, 3 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 1 టౌన్ ఎదురుగా ఉంటుంది కాలేజ్. ఈ 3 సెంటర్లో కలిపి మొత్తము 1102 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగలరు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తమ సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ
వాటిని వెంటనే నెరవేర్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం 6,000 పెన్షన్ను వెంటనే అందించాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు నాగేష్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఎన్పీఆర్డీ ప్రతినిధులు ఆరిఫా, ఆషన్న, అనసూయ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీ పోరాడుతాం. వికలాంగుల సమస్యలు పరిష్కరించేంత వరకు వికలాంగుల ఐక్యత. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన హామీలను పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. 6,000 పెన్షన్తో పాటు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. 2016 దివ్యాంగుల పరిరక్షణ చట్టం ప్రకారం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా ధర్నా చేయడం అనేది ఏమనగా వికలాంగులకు ఇందిరమ్మ పథకం ఇల్లులు కూడా ఇవ్వాలనేసి ఈ డిమాండ్తోని మేము చాలాసార్లు నుంచి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా వికలాంగులకు ఇచ్చిన హామీలను కూడా ఇవ్వాలనేసి ఇంత ప్రశ్నంగా చెప్పాక కూడా శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా వికలాంగులకు ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఆసరా పెన్షన్ ఇస్తామనేసి గింత గతంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి. అదేవిధంగా వికలాంగులకు వికాస్ యువ రాజీవ్ పథకం కిందనే వికలాంగులను కూడా మొట్టమొదటిసారిగా వికలాంగులను గుర్తించి కేటాయించాలి. ఇందిరమ్మ పథకం ఇల్లులు ఇవ్వాలి. చదువుకున్న వికలాంగులను బ్యాచిలర్ పోస్టులు, అదేవిధంగా ఏమైతే నామినేటివ్ పోస్టులు ఉండో వాటిని కూడా కల్పించాలనేసి ఎన్పీఆర్డీ పక్షాన కోరుకుంటున్నాము. ఏదైతే వికలాంగులకు 2016 వికలాంగుల ఆర్పిడి పరిరక్షణ చట్టం అనేక వికలాంగుల అంశాలు చెప్తుంది. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం అసెంబ్లీ చర్చల్లో వికలాంగుల కోసం మాట్లాడకపోవడం వల్ల ఈరోజు అమాయకులైన వికలాంగులు ఎండనక వాననక రోడ్డు మీద వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వీళ్ళపై కూడా దృష్టి పెట్టి పెద్ద కన్ను పెట్టి వచ్చే నెల నాటికి వికాస్ రాజు పథకం కానీ, వాళ్ళకిచ్చిన హామీలు కానీ, అంతుద కార్డ్స్ కానీ, వికలాంగుల పెన్షన్ 6,000 చర్పున కానీ పెంచే విధంగా కూడా వికలాంగులను వచ్చే నెల లోపల ఇవ్వాలనేసి కింద ఎన్పీఆర్డీ పక్షాన డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులపై పోలీసులు కేసులు ఎత్తివేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకే TUWJH 143 తరపున జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో రిపోర్టర్లపై కేసులు నమోదు అయిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకురావడం జరిగిందని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. గుడిహత్నూర్తో పాటు జిల్లాలోని పలు మండలాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై కేసులు ఎత్తివేయాలని ఎస్పీని కోరారు. ఇందుకు స్పందించిన ఎస్పీ గుడిహత్నూర్లోని విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్కు వెళ్లిన రిపోర్టర్లపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చినట్లు యూనియన్ అధ్యక్షులు బేత రమేష్ తెలిపారు. ఇకపై జర్నలిస్టులపై వచ్చే ఫిర్యాదులను అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ దృష్టికి తీసుకువస్తామని ఎస్పీ వెల్లడించారని పేర్కొన్నారు. నేర వ్యవస్థను, అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు జర్నలిస్టులు సహకరించాలని ఎస్పీ సూచించారు. కలెక్టర్, ఎస్పీని కలిసిన వారిలో యూనియన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీపురం రాజు, ఉపాధ్యక్షులు అన్వర్, వివిధ మండలాల జర్నలిస్టులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొదలుకొని బేలా వరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే విధి నిర్వహణలో భాగంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా సెక్షన్ 19(1)A ప్రకారం రిపోర్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా విలేకరులు కానీ ఎక్కడికైనా నిర్భయంగా, నిర్భీతిగా, స్వేచ్ఛగా వార్తలు సేకరించడానికి మాకు ఒక హక్కు ఉంది. మా హక్కులకు భంగం కలిగించే విధంగా అకారణంగా ఎవరో కక్షగట్టి మా మీద కంప్లైంట్ చేస్తే ఇటీవల పలు పోలీస్ స్టేషన్లో రిపోర్టర్లపై, మా మిత్రులపై కేసులు నమోదు చేయడం. కేసులు నమోదు చేయడం అంటే మా హక్కులను హరించడమే. న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి గుడెత్నూరులో 2 రిపోర్టర్లపై, అదేవిధంగా ఇచ్చోడ, బోత్, బేలా రిపోర్టర్లపై కూడా కేసులు నమోదు చేయడం మేము తీవ్రంగా పరిగణించి జర్నలిస్ట్ యూనియన్ పక్షాన మిత్రులందరం కలిసి
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ గారిని కలిసి నివేదించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మేము జర్నలిస్టులు అనుకొని చేయలేదు, మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము కేసు చేశాం తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా చేయలేదని చెప్పడం జరిగింది. మీరు చేసే కేసులు మా హక్కులను హరించడమే కాకుండా మేనేజ్మెంట్ నుంచి కూడా తీవ్రంగా పరిగణించి మమ్మల్ని తీసే అవకాశం ఉంటుంది. ఏదైనా అక్రిడేషన్ కమిటీ చైర్మన్, దాడుల నియంత్రణ కమిటీకి చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వానికి కూడా మా సమస్యలు విన్నవించేందుకు మేము ఈరోజు యూనియన్ పక్షాన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రతినిధిస్తే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఎస్పీ గారితో మాట్లాడతామని చెప్పారు. కార్మిక లోకం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఈ నెల 20న చేపట్టే సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ 4 కోడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20 తారీఖున అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 20 తారీఖున చేపట్టబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి గోడ పోస్టర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ సమ్మె దేనికోసం చేపడుతున్నాం, ఎందుకోసం చేపడుతున్నామంటే ఇవాళ ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి ప్రాణాలు అర్పించి ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలను కుదించి 4 కోళ్లుగా తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో ఆ 4 కోళ్లలో సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, ఇవాళ ప్రశ్నించే హక్కు లేదు, మినిమం వేజెస్ చట్టం లేదు. ఇవాళ మన దేశంకు స్వతంత్రం రాకంటే ముందే ఎన్నో చట్టాలు, దాదాపు 27 చట్టాలు సాధించుకున్నటువంటి కార్మికులను ఇవాళ ఇవి అధికారంలోకి 11 సంవత్సరాలు కానే లేదు. ఇప్పుడే ఈ చట్టాలన్నింటినీ కుదించి రద్దు చేసి 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి ఇలా మినిమం 170 రూపాయలు 80 రూపాయలు వేజెస్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచడం కోసం ఇలా అనేక దేశ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఇలా కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి ఈ వ్యతిరేక విధానాలన్నింటినీ తిప్పికొట్టడం కోసం ఈ నెల 20 తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణి విభాగంలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. పాకిస్తాన్తో జరుగుతున్న పోరులో అమరులైన జవాన్లకు ఘన నివాళి. శ్రద్ధాంజలి ఘటించి అమరుల త్యాగాలను స్మరించుకున్న మాజీ మంత్రి జోగురామన్న. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు. శ్రీ మంగమఠంలో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. జిల్లాలో ఘనంగా బౌద్ధ పౌర్ణమి వేడుకలు. మానవాళికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధుని బాటలో నడవాలని వక్తల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.